చదువు పట్ల పిల్లల పట్ల ఉండవలసిన బాధ్యతను తెలియజేస్తున్న ఉపాధ్యాయుల బృందం, పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత. గుడ్ మార్నింగ్ సిడా. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం నాటి చదువు. బహుమతికి మీరు కట్టుకున్న బట్టల మీద ఉన్న ఇంట్రెస్ట్ పిల్లలకు చదువు చెప్పే దాంట్లో పెడితే బాగుంటది. హలో మేడం, కొంచెం చూసుకొని మాట్లాడండి. రాకేష్ లేరా, నీకు 100కి ఎన్ని మార్కులు వచ్చారా? బిన్నీ నీకెన్ని వచ్చారా? అభి నీకెన్ని వచ్చారా? చూసారా మేడం, ఇక్కడున్న మిగతా పిల్లలకు మరియు మీ అభికి తేడా. ఇక్కడున్న అందరు పిల్లలు నాకు సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది ఉండదు. అందరికీ ఒకే రకంగా పాఠాలు చెప్తాను. అసలు అభి డైలీ హోంవర్క్ కూడా సరిగ్గా చేయడు. ఇక్కడ బడిలో ఉన్నంత వరకు మా బాధ్యత, ఇంటికి వచ్చాక మీ బాధ్యత. మీ బాధ్యతను కూడా మీరు సక్రమంగా నిర్వర్తిస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. క్షమించండి మేడం, ఏదో తెలియక అన్నాను. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటూ నా తమ్ముడిని చదివిస్తూ నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. క్షమించండి. రే చెర్రీ, ఇలా రారా. కొంత సమయం తరువాత. ఏం చేస్తున్నావురా నువ్వు? మా మేడం కొట్టింది. ఎందుకు కొట్టిందిరా? ఎంత ధైర్యం ఉంటే నిన్నే కొడుతుంది. పద వెళ్దాం. వసే పంతులమ్మ, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆఫ్టర్ ఆల్ 10,000 తీసుకొని జీతగెత్తది ఈ సర్పంచ్ కొడుకునే కొడతావా? హలో సర్పంచ్ గారు, కొంచెం చూసుకొని మాట్లాడండి. అసలు మీ కొడుకు ఏం చేశాడో మీకు తెలుసా? ఈ వయసులోనే లవ్ లెటర్ రాసే స్థాయిలో ఉన్నాడంటే రేపు వేరే అమ్మాయికి వేరే ఏదైనా చేస్తే అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి ఉరిశిక్ష కూడా విధించారు. అది మీకు ఆనందమేనా చెప్పండి? నాలాంటి ఎందరో టీచర్స్ కొట్టడం వల్లనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. అది గుర్తుంచుకోండి. మొక్క ఎంగనిది మాన ఎంగున. చిన్ననాటి అలవాట్లే చిరకాలం ఉంటాయి అన్నట్లుగా ఇప్పుడు నేర్చుకుంటే పెద్దయ్యాక కూడా ఉంటుంది. మీరు ఇలా సమర్థించడం వల్లనే ఈ నాటి బాలుల భవిష్యత్తు పాడవుతోంది. క్షమించండి మేడం, ఇంకటి నుంచి అలాంటి పనులు చేయకుండా చూసుకుంటాం. మరుసటి రోజు. గుడ్ మార్నింగ్ సిరా. రే శ్రీను, ఇలా రారా. ఏం రాసారా ఎగ్జామ్ లో? 100కి 22 మార్కులేనా నీకు? అసలు నాకు మార్కులతో పని ఏమి లేదు మేడం. మాకు తరతరాలుగా కూర్చొని తిన్నా తిరగనంత ఆస్తుంది. అసలు నాకు మార్కులతో పని ఏమి లేదు మేడం. అంత గర్వంగా సమాధానం చెప్తావా? వెళ్ళి మీ నాన్నని తీసుకురా. నాన్న మేడం కొట్టింది. ఎందుకు కొట్టిందిరా? మార్కులు తక్కువ వచ్చినందుకు కొట్టింది. మార్కులు తక్కువ వచ్చా అని కొడుతుందా? వెళ్దాం రా. హలో మేడం, అసలు ఏమనుకుంటున్నారు మీరు? మార్కులు తక్కువ వస్తే బుద్ధి చెప్పి చదివిస్తారు, అంతేగాని ఇలా కొడతారా? హలో సార్, నేను మీ కొడుక్కి మార్కులు తక్కువ వచ్చినందుకు కాదు కొట్టింది. ఏంట్రా ఇన్ని తక్కువ మార్కులు వచ్చాయని మీ కొడుకుని అడిగితే మీ కొడుకు గర్వంతో ఎదురు సమాధానం చెబుతూ నాకు తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది అని చెప్తున్నాడు. మీరు ఆస్తుల విలువ చెప్పి పెంచుతున్నారా? కొంచెం చదువు విలువ చెప్పి పెంచండి, అప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సారీ మేడం, ఇక్కడ నుంచి నా కొడుకుకి చదువు విలువ చెప్పి పెంచుతా. ఆ రోజు సాయంత్రం. నాన్న, మా ఫ్రెండ్స్ అందరి దగ్గర సైకిల్ ఉన్నాయి. వాళ్ళు ఎంతో హాయిగా సైకిళ్ళతో ఆడుకుంటున్నారు. నాకు కూడా ఒక సైకిల్ కొనిస్తావా? నాకు కొనిచ్చేంత స్తోమత లేదు నాన్న, నేను సాధారణమైన రైతుని. ఏ రోజైనా నేను అడిగింది కొనిచ్చా? వచ్చి పో నాన్న. మరుసటి రోజు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సిడా. ఈరోజు అందరూ హోంవర్క్ చేశారా? చేయని వాళ్ళు నిలబడండి. ఎందుకురా హోంవర్క్ చేయలేదు? లేదు మేడం, నేను చేయలేదు. గోడ కుర్చీ వేయి. మరుసటి రోజు. ఎందుకు నాన్న బడికి వెళ్ళలేదా? నేను ఇక నుంచి ఆ బడికి వెళ్ళను నాన్న. నాకు ఆ టీచర్ వద్దు. హోంవర్క్ చేయలేదని నన్ను కొట్టి గోడ కుర్చీ వేయించింది. అనకూడదు నాన్న, నేను ఆ రోజులో బడికి వెళ్ళకుండా చదువుకోకుండా వాళ్ళని ఈ రోజులో సాధారణమైన రైతుగా బతుకుతున్నా. నువ్వు నాలా కాకుండా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉద్యోగం తెచ్చుకోవాలి నా ఆశ.
హోంవర్క్ చేయలేదనే కదా కొట్టింది. ఈరోజు చేసుకొని వెళ్దాం, రేపేం చదువుతున్నా చూద్దాం. సరే నాన్న. మరుసటి రోజు థ్యాంక్ యూ సిరో. ఈరోజైనా అందరూ హోంవర్క్ చేశారా? రే హరి, తీసుకురా హోంవర్క్. వెరీ గుడ్, ఇలానే బాగా చదువుకోవాలి. పిల్లలు, నేను మీకు ఈరోజు తల్లిదండ్రుల విలువ గురించి చెప్పబోతున్నాను. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రూపాయి కూడా పెట్టి మనల్ని చదివిస్తున్నారు. మనం ఆ చదువు విలువను తెలుసుకొని బాగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉండి వాళ్ళను కూడా గొప్పగా చూసుకోవాలి. చదువు విలువ తెలిసింది. మేము ఇక నుంచి బాగా చదువుకుంటాం. మేడం, మా నాన్న సైకిల్ కొనిమంటే కొనిలేదు. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మా నాన్నకు కారే కొని పెడతాను. ఉపాధ్యాయులను గౌరవించండి. నేటి బాలులే రేపటి పౌరులు. వెయిట్ మా దిల్షాద్ మేడం గారు, దిల్షాద్ మేడం అండ్ కృష్ణప్ప సార్. సార్ విద్య లేనివాడు వింత పశువు అంటారు. ఈ సమాజంలో ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలన్నా, అనుకున్నది సాధించాలన్నా, 10 మంది చేత గౌరవింపబడాలన్నా, సమాజంలో ఒక సభ్య సమాజుడిగా మెలగాలన్నా ప్రధానమైనటువంటి ఆస్తి సంపద ఏదప్పంటే ఒక చదువు మాత్రమని ప్రతి తల్లి తండ్రి గుర్తుంచుకో.